పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఖాతా ఉన్న వారికి బిగ్ అలర్ట్. డిపాజిట్ల సేకరణ, క్రెడిట్ ట్రాన్సాక్షన్ల వంటి బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ ఆదేశాలతో డిపాజిట్లు తీసుకోవడం, క్రెడిట్ ట్రాన్సాక్షన్లను, టాప్అప్స్తో పాటు ప్రీపెయిడ్ సాధనాలైన వ్యాలెట్స్, ఫాస్టాగ్ వంటి సేవలు ఫిబ్రవరి 29 తర్వాత నిలిచిపోనున్నాయి. అంటే 2024 మార్చి 1 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ సేవలన్నీ ఆగిపోనున్నాయి. ఫాస్టాగ్ వంటి ఏదైనా ప్రీపెయిడ్ సర్వీస్ కూడా ఉపయోగించలేరు. అంటే ఫిబ్రవరి 29 తర్వాత యూజర్లు పేటీఎం ఫాస్టాగ్ను రీఛార్జ్ చేయలేరు. టోల్స్ చెల్లించడానికి దాన్ని ఉపయోగించలేరు. దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే పెనాల్టీగా క్యాష్ రూపంలో టోల్ మొత్తాన్ని రెట్టింపుగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే పేటీఎం ఫాస్టాగ్ వాడేవారు ఫిబ్రవరి తర్వాత కొత్త డివైస్ను వాడాల్సి ఉంటుంది. లేదంటే టోల్స్ దగ్గర అవి పనిచేయవు. ఇప్పుడు పేటీఎం ఫాస్టాగ్ బ్యాలెన్స్ అయిపోయేంత వరకు కస్టమర్లు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 29 వరకు దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని పారేసి మరొక బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ పొందాలి. ఫాస్టాగ్ కు మద్దతిచ్చే బ్యాంకుల్లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా టోల్స్ చెల్లించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. అయితే పేటీఎం ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేదా అకౌంట్ను మరొక బ్యాంకును బదిలీ చేయలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్లను ఆర్బీఐ ఇటీవలే నిలిపివేసింది. నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్బీఐ తాజా ఆదేశాలు పేటీఎం యూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావం చూపించవని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంటే యూపీఐ పేమెంట్స్ సజావుగానే ఉంటాయి. పేటీఎంతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ విషయంపై పేటీఎం సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు 2022 మార్చిలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను తీసుకోవడం ఆపేయాలని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఇప్పుడు కొత్త ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.